ఇదైతే గుల్ల మైసూర్ పాక్ అండి, చూస్తున్నారు కదా. చాలా 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 బాగుంది మైసూర్ పాక్ అయితే. గుల్ల గుల్లగా కలర్ లేకుండా ఇంట్లో కొంచెం చేసుకునే విధంగా చూపించండి అక్క అని అందరూ అడుగుతున్నారుగా, అందుకోసం అయితే చేశాను అనమాట. ప్లీజ్ మీరందరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మైసూర్ పాక్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేను తినకూడదుగా, మా పిల్లలు అయితే తినేశారు. చాలా చాలా బాగుంది గుల్ల మైసూర్ పాక్ అయితే. గుల్ల గుల్లగా రంగు లేకుండా చాలా న్యాచురల్గా చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదిగోండి, నేను కొలత కరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇది ఆయిల్ తీసుకుంటున్నాను నేను. 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పులు, 4 కప్పులు సరిపోద్దండి. ఇది మనం వేడి చేసుకొచ్చుకుందాం ఈ ఆయిల్, సరేనా. కరెక్ట్గా కొలతలు చూపిస్తున్నా చూడండి. నీళ్ళు కూడా కప్పుతో కొలతలు చూపిస్తున్నా. ఇదే అన్నీ ఇదే గుంత గరిటెతోటి 2 గరిటెలు నీళ్ళు, కొంచెం ఎక్కువ పడ్డాయి ఏమవ్వదు. 2 గరిటెలు నీళ్ళు తీసుకున్నా కదా. ఇదిగోండి పంచదార గరిటె, 2 గరిటెల పంచదార తీసుకున్నాను, చూసారు కదా. కొంచెం వేస్తున్నా, ఇదిగోండి అది వెళ్తుందేమో అనేది ఒక్కరు వేసాను. ఇప్పుడు ఇది బాగా కరగాలి మనకి. పాకం అయితే పొంగొచ్చిందండి, ఇదిగోండి ఉడుకుతుంది. పాకం అయితే ఇంకా రావాలి, బాగా నీళ్ల పాకం, ఇది బాగా ఉడకాలన్నమాట. ఓకేనండి, ఆయిల్ అయితే కాచుకొని వచ్చాను. మనకి బాగా గోరువెచ్చ మీద కొంచెం ఎక్కువ ఉండాలి. ఇదిగోండి పాకం అయితే మనకి, ఇదిగోండి పాకం అయితే ఉడికిపోయింది మనకి, సరిపోయింది. ఇంక ఇది నాకైతే చూసే పని లేదు, బట్ మీకోసం అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి తీగ చూసారు కదా, ఈ తీగ ఇలా వస్తే ఇంక సరిపోద్ది. మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకి, చాలా తక్కువలో మంట పెట్టేసుకొని. ఇప్పుడు నేను ఇదే గరిటెతోటి 2 గరిటెల పంచదార తీసుకున్నా. ఇదిగోండి పిండి వచ్చేసి గరిటెతోటి గరిటె పిండి వేసాను, శనగపిండి. మళ్ళీ 1 పావు గరిటె వేసాను, గరిటె బావు వేసేసాను. ఇంక ఇప్పుడు ఇది తీసేస్తున్నాయి, గుంత గంట ఇంక మనకు పనికిరాదు. ఇప్పుడు అట్లకాడ తీసుకొని ఈ అట్లకాడతోటి ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. ఉండగట్టిద్ది, బట్ ఏం మనం కంగారు పడక్కర్లేదు. ఉండ కూడా మొత్తం కలిసిపోయిద్ది, మనం ఏం భయపడక్కర్లేదు. ఇదంతా మైసూర్ పాక్ ఏంటంటే ఇంట్లో మీకు కొంచెం, అందుకే కొంచెమే చేసి చూపిస్తున్నాను నేను, ఈజీగా ఉండిద్ది మీకు అని కొంచెం చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఒక 10 సెకండ్లు కలిపాక ఇట్లా టైట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కాచిన ఆయిల్ ఉంది కదా, ఇదిగో కప్పుతోటి ఇట్లా ఆయిల్ అయితే పోసుకోవాలండి. మంట ఇంకొంచెం పెట్టుకుందాం, మరీ తక్కువగా ఉంది. మంట అయితే కొంచెం పెట్టాను అన్నట్టు, ఉడుకుతుంది చూసారా. మంట పెట్టగానే మంట చాలా లైట్గా పెట్టేసుకోవాలి. మనమైతే ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం తగ్గిస్తాను, ఎక్కువయ్యేటట్టుంది మంట. ఇదిగోండి ఓకేనండి, ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఇదిగో ఆయిల్ అంతా పోసుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ మొత్తం మనం 4 గరిటెలు పక్కన పెట్టుకున్న ఆయిల్ ఇలా పోసుకుంటూ ఉండాలండి. గంట పెద్దది తీసుకోండి, లేదంటే మాడిపోయిద్ది. లైట్గా అరగంటేసిందండి, నాకు ఏమవ్వదు, బట్ కలుపుకుంటున్నాను నేనైతే. చాలా తక్కువలో పెట్టుకోవాలి మంట. ఇది స్టీల్ కళాయి అయ్యేసరికి అడుగంటుతుంది, తెల్లగిన్నె తీసుకోవాల్సింది నేను. ఓకేనండి, ఆయిల్ అయితే పోసుకుంటూనే ఉండా నేను. పోసుకుంటూ ఇది ఇట్లా కలుపుతూనే ఉండా. చూసారుగా, చాలా సన్న మెంట పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది మనకి ఇదనేది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చూసారా సైడ్ లెంబట ఎలా ఉడుకుతుందో సన్నగా ఇట్లా. ఆయిల్ మొత్తం పోసేయడం కోసం కళాయి అయితే కిందకి దించాను అనమాట. ఆయిల్ అనేది గంటిగా రావట్లేదు, అందుకని మా చిన్నబాబు పోసేసాడు మొత్తం. పోసేసాక మళ్ళీ పైన పెట్టేసుకుంటున్నాను చూడండి, పొయ్యి మీద పెట్టేసుకుంటాను. వెంటనే ఆయిల్ పూర్తిగా పోసేసానండి నేనైతే. పోసేసి కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా పీల్చుకునిద్ది, అడుగంటకుండా మనకి ఇదంతా కలుపుతూ ఉండాలి. ఇరిగిద్దండి మనకి, ఇది ఇరిగే వరకు కలుపుకుంటూనే ఉండాలి. నాకు ఒక 10 నిమిషాల పాటు పట్టింది. అది సన్నగా కుక్ అవుతుంది చూడండి. ఆపకండి, ఆపకుండా కలుపుతూ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది మైసూర్ పాక్ అనేది. ఓకేనండి, ఆయిల్ అయితే మొత్తం పీల్ చేసుకుంది మనకి, చూసారా పొంగుతుంది ఇప్పుడేది. పచ్చి వాసన అంతా పోయింది, శనగపిండి వేగిన స్మెల్ వస్తుంది. నేనైతే కలర్ వేయలేదు కదండి, అందుకని ఇలా న్యాచురల్గా ఉంది.
కలర్ వేస్తే మాత్రం మీకు ఇంకా చాలా చాలా బాగుండిద్ది మైసూర్పాకు. బట్ నేనేంటంటే ఇంట్లో కలర్ ఏం లేదు, అందుకనే కలర్ కూడా వేయలేదు, న్యాచురల్గా చూపిస్తున్నా మీకు. ఇప్పుడైతే దించేస్తున్నానండి. ఇదిగోండి, దించి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఇదంతా ఒక నిమిషం కలుపుకున్నాక మనము ఒక ట్రైలో స్ప్రెడ్ చేసేస్తున్నాను నేను. ఇదైతే బాగా గుల్లగుల్లగా వచ్చిద్దండి, నేను కలర్ వేయలేదు కదా అందుకని ఇలా ఉందనమాట. కలర్ వేస్తే చాలా ఇంకా మంచిగా ఉండేది ఇదంతా. ఇదిగోండి ట్రైలో స్ప్రెడ్ చేసేసాను నేనైతే. అడుగున ఆయిల్ ఉంది, ఆల్రెడీ ఆయిల్ గిన్నె ఇది, దీంట్లో అయితే పోసేసాను. ఓకేనండి, పోసి ఇదిగోండి ఇట్లా దీంతన్నా అద్దుకోవాలి. ఇవ్వండి, ఫాస్ట్గా పోయాలి, ఇంక దగ్గరకు వచ్చాక ఏంటంటే ఇది ఫాస్ట్గా పోయాలి. ఓకేనండి, ఇదైతే 10 నిమిషాలు అవుతుంది వేసి. అబ్బా, ఇంకా లైట్గా ఎచ్చగానే ఉంది, అద్దగ్గా చేసి చూసారా మనకి మైసూర్పాకు అయితే. ఇప్పుడు దీన్ని మనం చెప్పానా గుల్ల మైసూర్పాకని పట్టుకుంటే ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయిద్ది అనమాట, అంత బాగుండిద్ది గుల్ల మైసూర్పాకు. చూసారా గుల్ల గుల్లగా. నేను ఇంట్లోకే అందుకే అంత పర్ఫెక్ట్గా కట్ చేయట్లేదు. చూసారా మైసూర్పాకు అయితే రెడీ అయిపోయింది. గుల్ల మైసూర్పాకు కలర్ వేయకుండా చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి మైసూర్పాకు. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.